తారీఖు వరకు నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్లో దాదాపుగా మొత్తం అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ను కూటమి పార్టీకే ఎక్కువ మంది సపోర్ట్ చేయడం కూడా సర్వే రిపోర్ట్లు బాగా గట్టిగా చెప్తున్నందున ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, నాయకులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కనంపల్లిలో ప్రచారంలో భాగంగా బండారు శ్రావణి గారి గెలుపు కోసము ఈరోజు మేము కనంపల్లి గ్రామస్తులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మొత్తం గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని వచ్చి తెలుగుదేశం పార్టీ కోసము, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసము ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టి కృషితో పనిచేస్తున్నారు. ఈరోజు సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టిన దానివల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇప్పుడు ఇంటింటికి చదువుకు పిల్లల బడి చదువులకి మామూలుగా ఇద్దరికి ఇస్తానంటున్నాడు. ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఇస్తానంటున్నాడు. 15,000 చొప్పున 15,000 చొప్పున ఇస్తానంటున్నాడు. మరి ఉచిత బస్సు, ఫ్రీ బస్సు ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నాడు. రైతులకి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ పథకాల వల్ల ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. చంద్రబాబు నాయుడుకి ఓటేసి, శ్రావణి గారికి ఓటేసి, ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకి ఓటేసి ప్రతి ఒక్కరూ గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదాలపాతంలోకి వెళ్ళిపోయింది. అభివృద్ధిలో పైకి రావాలని అందరూ కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు వస్తే సీనియర్ నాయకుడు, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరూ కృషి చేసి చంద్రబాబు నాయుడికి, మన బండారు శ్రావణికి, ఎంపీ అభ్యర్థికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించి మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. గౌరవనీయులు టీడీపీ కనంపల్లి నాయకులకు నా నమస్కారములు, నా తోటి కార్యకర్తలకు అభివందనములు తెలియజేస్తున్నా. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్క ఇంజనీర్స్ కోర్స్ చదివిన విద్యార్థులకు ప్రతిసాలు కావాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అదేగాక ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్క విద్యార్థి చంద్రబాబు వల్ల ఎంతో లబ్ధి పొందినారు. గార్లదిన్నె మండలం సింగనమాల నియోజకవర్గం కనుంపల్లి గ్రామంలో ఈరోజు నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ బండారు శ్రావణి గారికి, అంబికా లక్ష్మీనారాయణ గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని బండారు శ్రావణి గారిని, ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ గారిని గెలిపించాల్సిందిగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కోరడం కోసం మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా మూకుమ్మడిగా ఏకమై రావడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల కాలంలో చేసిన అరాచక పాలనని ఖండిస్తూ నిత్యం ఎప్పుడూ ఈ సింగనమాల నియోజకవర్గంలోని ఒక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న వీరాంజనేయులు గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే అభివృద్ధి చేశారని నిత్యం చెప్తూనే ఉన్నారు. అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రజల్లోకి రాలేని పరిస్థితుల్లో ఈరోజు వీరాంజనేయులు గారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారని చెప్పుకునే పరిస్థితి. దాదాపు ఈ సింగనమాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైసీపీని ఓడిద్దామని మూకుమ్మడిగా ఏకమై దళితులు పెద్ద ఎత్తున చాలామందిని సింగనమాల నియోజకవర్గంలో సాంబశివారెడ్డి రాజ్యాంగం నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపించారు. ఈ దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలు కూడా చాలామంది నిరుపేదలకు అందని పరిస్థితుల్లో ఈరోజు మూకుమ్మడిగా ఏకమై అత్యధిక శాతం బీసీ, ఎస్టీ, మైనారిటీ వారందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు జరిగిన పోస్టల్ బ్యాలెట్